ఈ వీడియోలో ఎవరివైతే కంటెస్టెంట్స్వి చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయో అవి ఎపిసోడ్లో వేయలేదు బిగ్ బాస్, వాటికి సంబంధించిన వీడియోస్ అనమాట, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి లైవ్లో ఉన్నాయి. నాకు తెలిసి ఎక్స్ట్రా కట్స్లో కూడా వేసినట్టున్నారు, ఒకళ్ళిద్దరు వేయలేదు అనుకుంటా, బట్ లైవ్ నుంచి తీసుకున్న పాయింట్లు. దాంతోపాటు లైవ్లో సంతూర్ టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్కి దివ్య రీతుకి మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది. అది కాకుండా ఇంకా లైవ్లో ఆ టాస్క్ జరుగుతున్న దగ్గర నుంచి వాళ్ళు పడుకునే వరకు మధ్యలో ఏమైంది అనే అక్కడ ఎపిసోడ్లో మ్యాక్సిమం కవర్ చేశారు. మిస్ అయిన పాయింట్లు అనమాట. సో పెద్దగా పాయింట్స్ ఉండవు, మామూలు ఈ చైల్డ్హుడ్ మెమరీసే మెయిన్. ఇంకా మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. నేను ఇందాక ఎపిసోడ్ రివ్యూలో వాళ్ళ ఎమోషన్తో పాటు నా ఎమోషన్ క్యారీ చేసుకుంటా, నా స్టోరీ చెప్పుకుంటా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగడం మర్చిపోయా. లిటరల్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగకపోతే చీట్లా క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. మామూలుగా అయితే 10,000 వ్యూస్ వస్తే 1000 వ్యూస్ నా దానికి 1000 లైక్స్ వస్తూ ఉంటాయి అడిగితే, అడగకపోతే లేదు. అబ్బా మామూలుగా ఒక 1500 10,000 వ్యూస్కి 1500 అలా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్స్ కూడా ఒక 200 ఎంతో కొంత వస్తూ ఉంటాయి. అబ్బే లేదు, 5 6 7 8 9 10 అంతే. ఏం చెప్తాం? సో నాకేమర్థమైందంటే కంటెస్టెంట్స్ కూడా మనతో పాటే, ఆడియన్స్ కూడా మనతో పాటే, నేను కంటెస్టెంట్స్తో పాటు ఎమోషన్ క్యారీ చేసి చెప్తా ఉంటే ఆడియన్స్ కూడా నాతో పాటు ఎమోషన్ క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అందులో నేను మధ్యలో బ్రేక్ చేసి అడగడానికి మరి నాకు గుర్తుగా రాలేదు అది. సో ఎవరైతే ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఈ వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన నా స్టోరీ ఆ వీడియోలో జస్ట్ ఒక కొంచెమే, నాది చాలా ఉంది పొరలుగా. సో ఇప్పుడే కదా చెప్పడం మొదలుపెట్టాం, చూద్దాం ఫ్యూచర్లో మనం ముందుకెళ్ళగలిది ఏదైనా చెప్పగలిగే సిచ్యువేషన్స్ వస్తే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో. కన్నా ఇంకేముంది షేర్ చేసుకోవడానికి, ఇంకంతకన్నా గొప్ప విషయం. సో ఇంక దీంట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ కింద ఎవరో ఒకరు వచ్చి అరే మొదలు పెట్టవే అని లోపల. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లిటరల్గా ఒక హోప్ వచ్చింది. నిన్న మొన్న సబ్స్క్రిప్షన్స్ చూసుకుంటే 75K అయిద్దేమో అని అనిపించింది. మధ్యలో వదిలేశాను హోపు, సర్లే ఇంక ఇంతేలే అని చెప్పి. బట్ 75K అయిద్దేమో, మరి 1,00,000 అవుతుందని మాత్రం అనుకోవట్లేదు. కానీ అంటే ఇవి ఎలిమినేషన్ ఇవన్నీ పెడుతున్నప్పుడు కొంచెం 80,000 70,000 దాకా వెళ్తున్నాయి. కానీ బట్ స్టిల్ ర్యాండమ్గా చూస్తారు కాబట్టి చెప్పలేము. బట్ రెగ్యులర్గా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో ఇక్కడ నిఖిల్ నెక్స్ట్ కళ్యాణ్ కూర్చొని ఉంటారు. నిఖిల్ ఏదో రాస్తాడనమాట, కెప్టెన్ తనూజ అని చెప్పి టీపీ అని రాస్తాడు. ఈ లోపల అయినా కెప్టెన్ రూమ్ నాకు 5వ వారం నుంచి నీ కెప్టెన్ రూమ్లో ఉన్నాను అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు. కెప్టెన్ రూమ్ ఒక అబ్సెషన్ అయిపోయింది అన్నట్టు ఇవిడే అంటూ ఉంటుంది. సో దాని తర్వాత ఈయన ఆ పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్ మీద కెప్టెన్ తనూజ పుట్టుస్వామి టీపీ అని రాస్తాడు. అది ఆవిడ ఇలా తిప్పి చూపించింది, కెమెరాకి చూపించింది. దాని తర్వాత నేను చిన్నపిల్లలని కెప్టెన్ రూమ్ కావాలంటే అంటే, నేను చిన్నపిల్లలు అనుకుంటే మేము చిన్నపిల్లలు అవుతాం, నువ్వు దేశముదురు, అసలు నాకు గట్టిగా 2 సబ్జెక్టులు తెలిసామో, ప్రపంచంలో ఎవరికి తెలియని సబ్జెక్ట్ అని నీకు తెలుసు అది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో సైడు గౌరవ్కి నెక్స్ట్ దివ్యకి రీతు మధ్యలో చిన్న రిఫ్ట్ క్రియేట్ చేయడానికి, అంటే సరదాగా గౌరవ్కి దివ్య అంటే ఇష్టం. సో ఈ హౌస్లో 4 ఉన్నారు, నీకు ఎవరంటే ఇష్టం అంటే రీతునా, దివ్యానా, తనూజానా, సంజనా గారా అంటే గౌరవ్ దివ్య పేరు చెప్పాడు అని చెప్పి తనూజ గారికి చెప్తున్నారు. గౌరవ్ అంటే తెలుసా, ఎవరు దట్ చౌదరి ఆన్ ద వాల్, చౌదరి వాష్రూమ్ మీద మీనాక్షి చౌదరి గారు ఎవరు ఉన్నారంట. సో దట్ గర్ల్ ఐ లైక్ అన్నట్టు చెప్తా ఉంటాడు గౌరవ్. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ సంజనా గారి ఫోటో తీసుకొస్తాడనమాట. సో సంజనా గారు అండ్ గారి సిస్టర్ నిక్కీ గల్రాని గారు. సో సంజనా గల్రాని గారు, నిక్కీ గల్రాని గారు వాళ్ళిద్దరు ఉంటారు. ఎల్డర్ సిస్టర్ కాదు నిక్కీకి నేను ఒక బ్రదర్ లాగా, ఇంట్లో అబ్బాయిలా పెంచారు నన్ను, నేను అలాగే వాళ్ళకి వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హర్, తను అలా చూసుకున్నాను నేను అని చెప్పి అనమాట. నిక్కీ అని ఎవరైనా గట్టిగా అరిచారంటే మాత్రం అలా అయిపోతారు నా చేతిలో, నా జోలికి కూడా ఎవరు రారు. చాలా ఒబీడియంట్గా, లేకపోతే మా ఫాదర్ నన్ను ఎప్పుడు అంటా ఉండి ఒబీడియంట్గా లేకపోతే మెకానిక్గా చేసేస్తాను నేను అని చెప్పి బెదిరించాను. మెకానిక్ షాప్లో పడేస్తాను. మా నాన్న ఎవరు తెలుసా, నేను చెప్పుల షాప్లో పడేస్తాను మా నాన్న చిన్నప్పుడు అలా భయపెట్టారు. మెకానిక్ చేసేస్తాననే వాళ్ళు. నేను ఒకసారి ఏం చేశారంటే షెల్ఫ్లో దూరిపోయి ఒక రెంచ్ ఏదో అది కత్తి లాంటిది పట్టుకొని వీళ్ళ పెళ్లి సూట్ వాళ్ళ మమ్మీ అది మొత్తం కట్ చేస్తారంట. కట్ చేసేస్తే ఏమో ఇది చాలా డేంజర్గా ఉందని చెప్పి నా జోలికి అక్కడి నుంచి ఎవరు రాలేదు అని చెప్తున్నారు. సో అలా తన చైల్డ్హుడ్ స్టోరీని ఆవిడ షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ సుమన్ అన్న గౌరవ్ తీసుకొచ్చాడు. సో గౌరవ్ ప్లస్ ఒక బ్రదర్, 3 సిస్టర్స్, మొత్తం 3 సిస్టర్స్, అంతమంది 4 ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు 4 అక్టోబర్లో ఒకటే వీక్లో బర్త్డేస్ అంట. 11 12 డేట్స్ చెప్పాడు. సో చిన్నప్పటి నుంచి చాలా నాటీ అంట. సరే ఇంతకీ ఈ డేట్స్కి ఇలా ఉన్నాయి కదా, అందరు బర్త్డేలు నాన్నగారు చేయలేరు కదా, సో మొత్తం కలిపి ఒకటే సండే రోజు అందరికి ఒకేసారి బర్త్డే చేసేవాళ్ళంట. అలాగే చిన్నప్పటి నుంచి చాలా నాటీ అంట గౌరవ్. ఎలా నాటీ అంటే నర్సు తీసి వాళ్ళ మదర్ చేతిలో పెట్టే లోపల మనోడు కింద పడ్డాడంట. నాకు అనిపించింది, నాకు మా వాడు పుట్టినప్పుడు లిటరల్గా ఎత్తుకోవాలంటే అంత ఇదైందో. సో ఆ టైం నుండి నేను తేడాగా ఉంది.
మై ఫాదర్కి మీసం ఉంది అని చెప్పుకున్నారన్నమాట. మామ్ ఏమో 90sలో హీరోయిన్లా ఉంటారు, అది ఇది అని చెప్పి కొంచెం చెప్పుకొని సరదా పడి మురిసిపోయాడు. దాని తర్వాత గౌరవ్ నిఖిల్ తీసుకొచ్చాడు. అది ఎల్కేజీలో నుంచి ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్న ఫోటో అంట. నిఖిల్ కూడా మంచి స్టోరీ తను చెప్పాడు అనమాట. మామ్ అంటే చాలా ఇష్టం. చైల్డ్హుడ్లో కూడా నేను చైల్డ్హుడ్ నుంచి ఇంతే కామ్ అండ్ కంపోజ్డ్గా ఎలాగే ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉండేవాడిని. ఫాదర్ ఎవరింట్లోనో ఫాదర్ స్ట్రిక్ట్గానో మదర్ స్ట్రిక్ట్గా ఉంటారు. మా ఇంట్లో ఫాదర్ స్ట్రిక్టే మదర్ స్ట్రిక్ట్. ఇటు నుంచో బెల్ట్ వస్తే అటు నుంచి కూడా బెల్ట్ వచ్చేది, ఇటు బెల్ట్ వస్తుంది అటు పరిగెడితే అటు నుంచి కూడా బెల్ట్ వచ్చేది అని చెప్తానమాట. అలా చేశారు కాబట్టే నేను మంచిగా ఉన్నంటున్నాను. సో యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. మా నాన్న నన్ను కుక్కను కొట్టాడు మామ, చాలాసార్లు కొట్టారు మామ. సో ఎనీవే అందుకని ఇప్పుడు ఎలా ఉన్నా, చదువుకున్నా. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ ఇంజనీర్ నాకు తెలిసి. సో మంచిగా అయ్యాను. యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. బాగా చదివేవాడిని అది అని చెప్పి. నేను కూడా బాగా చదువుతామా యాక్చువల్గా. నెక్స్ట్ ఫాదర్ అండ్ మదర్ది లవ్ మ్యారేజ్ అంట వాళ్ళది. ఫాదర్ క్లియర్గా జాబ్ చేశారంట, ఫ్లోర్ క్లీనింగ్ ఎంత క్లీనింగ్గా చేసేవాళ్ళంట. అలా చేసి అంత కష్టం చూసి నన్ను బాగా చూసుకున్నారు. ఒక్క నాన్ వెజ్ కోసం, ఒక పూట నాన్ వెజ్ తినడానికి 1 month వెయిట్ చేసేవాళ్ళంట. చూడండి, సో చెయ్యాలి. అలాంటి లైఫ్ చూసాం మేము. సుమనన్న చెప్పినట్టు ఒక రూము ఒక కిచెనే ఉండేది మాకు కూడా. అందరం అందులోనే ఉండేవాళ్ళని చెప్పారు అనమాట. థ్యాంక్స్ టు మై డాడ్. సో ఆయనే ఇప్పుడు నేను ఉండడానికి రీజన్ ఆయనే. ఒక ఇండస్ట్రీకి ఇప్పుడు ఓనరు, ఆయన కింద చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇలా డౌన్ టు ఎర్త్గా ఉన్నాను అంటే కనుక బికాస్ ఆఫ్ దెమ్ అని చెప్పి. మన పేరెంట్స్ పడే కష్టమే వల్లే ఈరోజు చాలామంది మనం డౌన్ టు ఎర్త్గా ఉంటున్నాము, సమాజంలో అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయగలుగుతున్నాము. మనలో ఆ 90s కిడ్స్ ముఖ్యంగా మనకి యాటిట్యూడ్ కానీ, మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, మనలో ఇన్ని క్వాలిటీస్ జనరేట్ అవ్వడానికి మెయిన్ కారణం మన పేరెంట్సే. నేను మా వాడి కోరింది ఇస్తాను కానీ దాని విలువ తెలిసేలా చేసిన తర్వాత ఇస్తాను. ఏది పెడితే అడిగాడు కదా అది ఇది అని చెప్పి ఇచ్చాను. దాని విలువ చెప్పాలి, దాని విలువ చెప్పేలాగే చేస్తా. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. మా ఫాదర్ నాకు ఎప్పుడు బొమ్మలు గమ్మలు కొనేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడే గుర్తొచ్చింది సరదాగా. స్కిప్ చేసేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ అంటే, సరదాగా ఉంటుంది. మేము చిన్నప్పుడు విడిగా ఉండేవాళ్ళం కానీ ఎక్కడికి వెళ్తే కంబైన్డ్ ఫ్యామిలీస్గా వెళ్ళేవాళ్ళం. మా మాయ గారు వాళ్ళు, నెక్స్ట్ మా పెదనాళ్ళు అందరం అలా. అయితే ఒకసారి దుర్గగుడికి వెళ్ళాం. దుర్గగుడికి కూడా ఈవెన్ విజయవాడ గుడికి వెళ్ళినా సరే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అయితే తిరిగి వస్తున్నప్పుడు మా మాయ మా పెద్ద బావ బొమ్మ కావాలి అది అని చెప్పి గొడవ చేస్తామంటే వాళ్ళ నాన్న మా బావని అక్కడ పడేసి కొడితే తర్వాత అప్పుడు నేను అడుగుతున్నా. మా నాన్న కూడా సైలెంట్గా, నాన్న నాకు బొమ్మ కావాలి, నాన్న బొమ్మ కావాలి అంటే మా బావని కొట్టిన తర్వాత మా నాన్న నీకు కూడా బొమ్మ కావాలా నాన్న అని చెప్పి అప్పుడు వ్యవస్థ అయితే నేను వద్దు నాన్న అని చెప్పి ఇప్పుడు నిలకలేసుకుంటే పరిగెత్తుకుంటే నాకు బాగా గుర్తుంది. అలా ఉండేది. సో ఎనీవే నెక్స్ట్ తనుజ గారు లాస్ట్కి భరణి అన్న పిక్ తీసుకొస్తారు. మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి నాకు. మీ చైల్డ్హుడ్ అంత గొప్పది కాదు, నా చైల్డ్హుడ్ అంత గొప్పగా లేదు అంటారనమాట. ఇండిసిప్లిన్డ్గా ఉండేవాడిని. ఇండిసిప్లిన్ కిడ్స్ ఎవరైతే పేరెంట్స్ వద్దు అనుకుంటారు, అమ్మ ఇలాంటి పిల్లలు వద్దురా బావారు కూడా అలాగే ఉండేవాడిని. అలాగే పెరిగాను నేను. ఫ్రెండ్సే లైఫ్ అన్నట్టంటే గాలికి తిరిగాను అంటారు సరే అలాగనమాట. భరణి అన్న అది మన ఫ్రెండ్లో ఒకటి ఉంటాడు చూడండి, గాలి అనుకుంటుంటాం మనం, బూత్ కాదు కామన్ వర్డ్. భరణి అన్నది అనమాట లిటరల్గా. సో అది కాదు, వాళ్ళేంటి ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఇంట్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తారు. అసలు 2 ఏ టైం అయినా వాళ్ళు ముందు ఉంటారు. అలా ప్రతి గ్రూప్లోనే ఒకళ్ళు ఉంటారు. అదే భరణి అన్న. అమ్మ మాట వినేవాడిని కాదు, నాన్న మాట వినేవాడిని కాదు. సో చెల్లెళ్ళు వీళ్ళని వాళ్ళు చక్కగా చదువుకొని కామ్గా ఉండేవాళ్ళు. నేను కామ్గా కంపోజ్డ్గా ఉండేవాడిని, వాళ్ళు ఉండేవాళ్ళు ఏదో అన్నారు ఆయన. నెక్స్ట్ స్కూలింగ్ కాలేజ్ అలా నెట్టుకొచ్చేసా అని చెప్పి తన గురించి ఇలా చెప్తా. ఇక్కడ భరణి అన్న కొన్ని మంచి మాటలు మాట్లాడాడు. మావా గుండెలు పిండాడు. కళ్యాణ్ ఉద్దేశం చెప్పాడు. కళ్యాణ్ డోంట్ ఎవర్ థింక్, ఇందాక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది నేను ఆలోచిస్తూ ఉన్నా. పేరెంట్స్ దూరంగా పెట్టారు, అది చైల్డ్హుడ్ అంతా మిస్ అయ్యాను అంతా. పేరెంట్స్ ఎవరు కూడా మనల్ని దూరం చేసుకోవాలని కానీ, వాళ్ళకి మన మీద ప్రేమ లేకపోవడం కానీ అలా ఏం ఉండదు. ఏ క్షణమైనా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడ లేని ప్రేమ, ఎటువంటి కల్మషం లేని ప్రేమ, ఎటువంటి స్వార్థం లేని ప్రేమ, మనం ఎప్పుడు బాగుండాలి అనే కోరుకునే ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనల్ని బాగుండాలని కోరుకుంటారు. సో వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు. సో మనసులో వేరే ఆలోచనలు ఉంటే తీసేసేయి అనే విధంగా చెప్పారన్నమాట. కొంతమందికి చిన్నతనంలోనే వాళ్ళకి బాధ్యతలు తెలిసి వచ్చేస్తాయి. కొంతమంది బాధ్యత లేకుండా పెరుగుతారు. కానీ ఎక్కడో చోట వాళ్ళకు కూడా బాధ్యత వస్తుంది. ఫర్ సపోజ్ ఇమానుయల్ అన్న ఉన్నాడు. ఇమానుయల్ అన్నకి ఏంటి పనులు చేస్తా చిన్నప్పటి బాధ్యతలు వచ్చేస్తాయి. కొంతమంది ఏంటంటే ఆరామ్సే జరిగిద్ది. ఇప్పుడు భరణి అన్న గాలి తిరిగాను అయ్యి అని చెప్తా ఉన్నారు కదా, ఆయనకి కూడా ఎక్కడో చోట అది వచ్చేస్తుంది, ఆ బాధ్యత వచ్చేస్తుంది. సో అలా వస్తుంది. వాళ్ళు ఏం చేసినా మంచిగా చేస్తారు.
సో మనసులో తీసేసి అలాంటివన్నీ అని చెప్పి చాలా మంచిగా చెప్పారు. దాని తర్వాత ఏమన్నారంటే మీ గోల్స్ అందరూ రీచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తెలుసో తెలియకైనా తప్పులు చేస్తుంటే సారీ అన్న విధంగా ఆయనది లాస్ట్ ఫోటో అనమాట. ఆ విధంగా ముగించారు. అట్లీస్ట్ దీన్నేనే వేస్తుండొచ్చు ఎపిసోడ్లో. సంతూర్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు పైసలు కావాలా, పరిస్థితులు అలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత వీళ్ళు క్రికెట్ మ్యాచ్ మనం చూపించారు కదా, ఆ క్రికెట్ మ్యాచ్ ఆడిచ్చారు. దాని తర్వాత సాంగ్ వేశారు. ఎపిసోడ్లో సాంగ్ వేశారా? రాయే రాయే నా రాకాశ అని వేశారు. మనడు కళ్యాణి వీళ్ళందరూ డ్యాన్స్ కుమ్మారు. దీని తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటారు. ఒకవైపు భరణి అన్న కళ్యాణ్, ఇంకోవైపు సంజనా గల్రాని గారు, నెక్స్ట్ తనుజ, వీళ్ళు వాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ బ్రతికేస్తే ఎక్కడైనా బ్రతికేచ్చు తనుజ అని చెప్పి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, సంజనా గారు తనుజ గారు. అలాగే ఆ ఫొటోస్ అయిపోగానే ఓ పాయింట్ ఏంటంటే తనుజ గారు కూర్చొని వాళ్ళ మదర్ ఫాదర్ గుర్తొచ్చారని చెప్పి ఆ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అక్కడే భరణి అని కూడా వచ్చాడు, ఎందుకు ఇలాగా అని చెప్పి కొంచెం అంటూ ఉంటారు. దాని తర్వాత అన్నీ నాకు నా లైఫ్లో అన్నీ లేట్గానే రియలైజేషన్స్ వచ్చినాయి. ఎప్పటికంటే రియలైజేషన్ వచ్చేపాటికి ఎవరో ఒకరు వదిలేసి వెళ్ళిపోవటం, ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిపోవటం, ఇలాగా ఎన్ని పాయింట్లు అని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత సంతూర్ది ఆ టాస్క్ అయింది. అయిన తర్వాత సరే కొంచెం ముందుది వెనక్కి ముందుకు చెప్తున్నా. టాస్క్ అయిన తర్వాత వీళ్ళు లోపల మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బ్యాడ్ అయ్యో బాగాలేదన్నట్టు ఇమాన్యుల్ సరదాగా అంటాడు. తనుజ అంటే లేదురా నువ్వు చాలా బాగా చేసావు అనుకుంటారు. డెమోనేమో తనుజ అంటే ఒక 5% డిఫరెన్స్తో చెప్తారు కదా, బర్నీ అన్న 5% డిఫరెన్స్తో పోయింది, 5% నువ్వు అక్కడ కొంచెం తడబడ్డావు, సో సంజనా గారికి ఇస్తున్నామని. అదే తనుజ వెళ్ళింటే ఆ 5% ఎంత ఏదో తెలియదు కదా మనకి, అంటే వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అలా అన్నప్పుడు తెలియదు కదా, ఇట్స్ ఓకేలే అన్నట్టు మాట్లాడుతుంటారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ రీతి ఏదో నెమ్మదిగా మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ అవును ఇది అంత క్యూట్గా ఉందిరా అని అంటే అక్కడ కళ్యాణ్ ఏదో అంటాడు అనమాట. సరే ఏదో అంటాడు, అమ్మాయి కొంచెం సీరియస్ అవుతుంది, సరే సరదాగా అన్నాను అంటాడు. ఈ లోపల వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళిపోయి వాష్రూమ్లో ఏడుస్తూ ఉంటుంది రీతు. కళ్యాణ్ వస్తాడు, ఏంట్రా నిజంగానే ఫీల్ అయ్యావా అని అంటాడు. అంటే ఏడుస్తున్నావా నవ్వుతున్నావా ఏం చేస్తున్నావా? నిఖిలేమో వచ్చి బాగా చేసావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నిఖిల్ ఏమనుకుంటాడంటే టాస్క్ ఓడిపోయింది కదా దానికోసం ఏడుస్తున్నాను కానీ బాగా చేస్తే కళ్యాణ్ లేదులే ఓడిపోయిందని కాదు ఇది వేరే అని చెప్పి అంటూ ఉంటాడు. దాని తర్వాత రీతు నేను ఫీల్ అయ్యా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది, నేను ఫీల్ అయ్యా అంటే కళ్యాణ్ సారీ అంటాడు. నవ్వుతూ ఏదో నవ్వుతాడు మళ్ళీ హే నవ్వుతా సరదాగా అన్నారా అయ్యానంటే దానికి ఎందుకు ఫీల్ అయ్యావు అంటే రీతు అయినా ఇట్స్ ఓకే నేను ఇప్పుడు ఏం అనట్లేదు కదా వదిలేసి అని చెప్పి వదిలేస్తూ ఉంటుంది. కళ్యాణ్ అరే ఏమన్నారా ఇప్పుడు మామూలుగా అన్నాను కదరా అని చెప్పి వచ్చినాడుతూ ఉంటాడు. సరదాగా అన్నాను రా బాగా చేసావు సూపర్ నాకు నిజే నచ్చింది నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటే రీతి ఏం చెప్పింది అంటే చేసిన దాని గురించి కాదు, చేసిన దాని నుంచి పట్టించుకొని కూడా అది కాదు, నువ్వేమన్నావు లేదంటే నేను డెఫినెట్లీ నువ్వేమనకపోయినా సరే నాకు బ్యాడ్గా ఫీల్ అయ్యాను. రీజన్ ఏంటంటే నువ్వు నన్ను ఒక్కదాని ఉన్నప్పుడు ఫీల్ అవ్వను, అంటే నేను ఒక్కదాని ఉన్నప్పుడు నువ్వు నన్ను ఉంటే కనుక నేను ఫీల్ అవ్వను. బట్ ఇఫ్ యూ కంపేర్ మీ తను ఏదో అన్నాడు అబ్బా నువ్వు బాగున్నావనో నువ్వు బాగాలేదనో ఏదో అన్నాడు, అది నువ్వు బాగున్నావు నువ్వు బాగాలేదు అలా అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు బాగున్నావు వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు బాగాలేదని అలా ఏదంటే నేను ఫీల్ అవుతాను అన్న విధంగా చెప్తున్నారు ఆవిడ. సో అలా ఇఫ్ యూఆర్ కంపేర్ మీ సంబడి ఎల్స్ అన్నట్టు ఐ విల్ ఫీల్ బ్యాడ్ అనేది చెప్తుంటారు. కళ్యాణ్ తనుజ ముందు అన్నాను నేను, తనుజ అక్కడ లేదు కదా మన సరదాగా అనుకున్నాం కదా అని. సో తనుజతో కంపేర్ చేసినట్టున్నాడు. సో అంటే అరే తనుజ ముందన్నా అని కాదు నేను హార్ట్కి ఫీల్ అయ్యానని చెప్పి ఇలాంటివి ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ జరిగేవి. అందరి ముందు ఆయన ఇచ్చేసినా వీళ్ళిద్దరూ ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత డిమాండ్ క్లోజ్ అవడంతో ఇది బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ దివ్య అండ్ భరణి గారు. దివ్య అంటది ఎవరు అవసరం లేదు నాకు బ్యాడ్ చేయడానికి మీరు ఒక్కరు చాలు, వాళ్ళిద్దరు ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ భరణి గారు కామెంట్ చేయడానికి ఆ ఫోటో ఏంటి దివ్య అంత బాగుంది దివ్య అని చెప్పి ఆ ఫోటో గురించి మాట్లాడితే దివ్య వద్దు అవసరం లేదు అయ్యా అనుకుంటుంటే తనుజ లోపల వచ్చి ఆప్షన్ లేదు నాకు మీ షర్ట్ కావాలి అంటే వెళ్ళి తీసుకోమంటాడు. మీరు వచ్చేవరా అంటే వస్తారు. సరే కూర్చోండి మాట్లాడుకుంటారు. మళ్ళీ అడిగిపించండి లోపల అమ్మో ఎక్కడి నుంచి నేను లేపుతాను తీసుకెళ్ళిపోతున్నాను ఈ అమ్మాయి అనుకుందని కూర్చోండి అంటే దివ్య అంటే లేదు ఎలాని. సో సరే అయితే రండి అని చెప్పి ఇద్దరు ఏం చేస్తారంటే భరణి గారు తనుజ గారు ఇద్దరు చేయి పట్టుకొని ఏదో చేతులు ఊపుకుంటే ఆవిడ మ్యూజిక్ చేసుకుంటే ఎగురుకుంటే వెనక నుంచి దివ్య చూసి ఏం ఫీల్ అయింది ఆల్రెడీ అమ్మాయి జలసీ అవుతుంది ఎందుకు నన్ను ఎత్తుకోలేదు కెప్టెన్ అయిన తర్వాత మీరు అని చెప్పి ఇదేం బాగాలేదు దివ్య గారు బయటకు వచ్చాక మీరు ఫీల్ అవుతారు ఎందుకు అక్కడ నేను ఫీల్ అయ్యానా అని చెప్పి. నెక్స్ట్ లోపలికి వచ్చిన సుమనన్న ఫ్రైడ్ రైస్ ఓకేనా అందరికి ఓకేనా అంటే తనుజేమో సుమనన్న నువ్వు నాకు ప్రేమకు గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చినా చాలన్నా సుమనన్న ప్లేస్ నేను ఉంటే నైట్కి భోజనం పెట్టుకుని ఇంకో అమ్మ ప్రేమగా ఇస్తున్నా గ్లాస్తో మంచినీళ్ళు అని చెప్పి ఇంకా జోకిని ఇంకా గట్టిగా పీల్చేవాడు. మళ్ళీ భరణి అన్న మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. దాని తర్వాత
మళ్ళీ లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఏంటి అంటే ఆ కిచెన్ మ్యాటర్ వస్తుంది. నేను అన్నాను కదా భరణి అన్న చిన్నపిల్లవాడు రా అని చెప్పి, మళ్ళీ అదే దివ్య ఏమంటుందంటే కామెడీ చేస్తున్నారు, ఊరికనే చేస్తున్నారు అనుకున్నా, అంటే నన్ను ఎందుకు కిచెన్లోకి వద్దన్నావు అన్న విషయం దానికోసం. మీరు వంట విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారని చెప్పి నేను అనుకోలేదు, సరదాగా అన్నాను. ఏదో మామూలుగా మీరు కూడా ఏదో చేశారో చెప్పుకుంటాం కదా, నేను అంత చేశాను ఎంత చేశాను, మీరు సరదాగా చెప్పారేమో నేను అలా అనుకుంటున్నాను. సో దానికి ఏముంది అలా అది అంటే నేను పవన్ ఉంటాడు పక్కన, పవన్ కూడా అలాగే జోకులు వేస్తాను అంటాను అనమాట. దాని తర్వాత భరణి ఏంటంటే నేను వాళ్ళిద్దరూ ఉంటే నువ్వేమన్నావు అంటే వాళ్ళిద్దరు ఉంటే నేను చేయను అన్నావు, నేను కానీ సుమన్ అన్న కానీ లేదా ఇంకో ఉంటే నేను చేయను అన్నావు కదా, మరి నాకు మండిద్ది కదా, నాకు మండింది అన్న విధంగా చెప్తారు. సుమన్ అన్న వచ్చి ఎక్కర్రి తనుజ బాగా చేస్తుంది, తనుజ తీద్దామా ఎక్కర్రి అని అంటూ ఉంటాడు. దాని తర్వాత దివ్య మీ ఇద్దరు ఉంటే చేయను అని చెప్పి నేను ఎందుకన్నా చెప్పండి అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ ఉంటే భరణి అన్న నెక్స్ట్ సుమన్ అన్న ప్లస్ ఈవిడ కాంబినేషన్లో ఉంటే మనం సీరియస్గా పనులు చేయము, జోకులు వేసుకుంటాం, అందుకని మీ ఇద్దరు వద్దు అని అన్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే సుమన్ అన్న కిచెన్లోనే ఉన్నట్టే కదా, దానికి భరణి అన్న ఫీల్ అవుతాడు, మరి నేను వద్దే మరి సుమన్ అన్న ఎందుకు పెట్టుకున్నాం అన్న విధంగా. నెక్స్ట్ దివ్య అంటే తనుజ దగ్గరికి వెళ్ళారు, నాకు వద్దని చెప్పి చేయను, తనుజ దగ్గరికి వెళ్ళి వద్దని చెప్పిన వాడికి నాకు సెట్ అయింది కాబట్టి, పవన్కి నాకు సెట్ అయింది కాబట్టి మా ఇద్దరం కలిసి చేస్తున్నాము, నేనైతే వద్దన్నానని చెప్పి తను కూడా కిచెన్లోకి రానంటారు కదా, సో దానికోసం అది చెప్తున్నారు. దాని తర్వాత రీతు అండ్ గౌరవ్ ప్లాన్ చేసుకుంటారు, గొడవ పెట్టుకుందాం మన ఇద్దరం గట్టిగా, అసలు ఎలా ఉండాలంటే టాప్లో ఇచ్చిపోవాలన్న విధంగా ప్రాంక్ చేద్దాం అని చెప్తే గౌరవ్ ఏమో ఇప్పుడు వద్దు నాకు, బట్ ఎవ్రీబడి షుడ్ నమ్మిఫై అంటది, ఇదే వర్డ్ నమ్మిఫై, నేను నమ్మబుల్ అంటాను కదా, ఐ నమ్మిఫై. సో గౌరవ్ అమ్మో ఈరోజు వద్దు నాకు, ఫస్ట్ ఐ విల్ ఆఫ్, నాకు నవ్వు వస్తుంది అది అని చెప్పి. సో వీళ్ళు ఏదో ప్రాంక్ చేస్తారు, అది పెద్ద గొడవ అవుతుంది అడిగి చేసిన తెలిసి. నెక్స్ట్ సుమన్ అన్న క్వశ్చన్ చేస్తాడు, నాకు అన్ని పనులు ఇచ్చి మళ్ళీ నాకు రేషన్ మేనేజర్గా ఎందుకు పెట్టారు, నన్ను ఎందుకు ఐ వాంట్ టు నో అంటే యాక్చువల్గా ఐడియా తనే ఇచ్చిందంట దివ్య, మనుషులు తగ్గిపోయారు కాబట్టి ఎవరైతే కుకింగ్లో ఉంటారో వాళ్ళకి రేషన్ మేనేజర్ చేద్దాం, అంటే ఎవరైతే రేషన్ మేనేజర్ ఉంటారో వాళ్ళకి కుకింగ్ వేసేద్దాం అని అనుకున్నా, బట్ మీరే అందులో బకరా అవుతారు బలి అవుతారని చెప్పి మీరే వచ్చారని చెప్పి నాకు తెలియదు అది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత అది కాదు, ఇక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అని చెప్పి చెయ్యి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు ఎవరైతే భరణి అన్న. ఓహో మీరు అలా అంటారని చెప్పి, మరి అలాంటి వాళ్ళందరూ ఎందుకు కన్సిడర్ చేయలేదు మీరు పనులు పెట్టుకోవడానికి అది అని చెప్పి. నేను చేస్తానన్నా అన్న, ఎప్పుడే ఇల్లు కావాలంటే అప్పుడు చెప్పమన్నా, వాళ్ళు చెప్పట్లేదన్నా అని చెప్పి భరణి గారు అంటారు. దాని తర్వాత భరణి గారు అండ్ దివ్య గారు మళ్ళీ ఏదో చిన్న విషయం ఏదో వడ్డిస్తున్నప్పుడు ఆయన ఏదో లాక్కున్నారంట, ఇక ఏ ఒకటి దానికోసం మోహన్ చిట్టించుకుని వాళ్ళిద్దరికి డిస్కషన్లు చేస్తూ ఉంటారు. దాని తర్వాత మీరైతే కర్రీ వేస్ట్ చేయకుండా అని చెప్పి బంగాళదుంప కర్రీ ఏదో వేస్ట్ అవ్వకుండా వడ్డించి మిగిలిపోయిన కర్రీతో ఉదయాన్నే ఆలు పరాటాలు చేసి ఆవిడేదో చేసిందంట, అవన్నీ చెప్తా ఉన్నారు. దాని తర్వాత దానికోసం మీరు అలిగేసి రాత్రంతా మాట్లాడకుండా మళ్ళీ సాయంత్రం వరకు మాట్లాడకుండా మళ్ళీ పొద్దున మాట్లాడకుండా ఏంది ఇదే రీజను అంటే కిచెన్ నన్ను వద్దు అన్న విషయానికి ఇదే రీజను, ఎంత ఫీల్ అయ్యారా మీరు ఈ విషయానికి అని చెప్పి దానికోసం డిస్కస్ చేసుకున్నారు. అదే దీని తర్వాతే ఆ రేషన్ టాస్క్ జరిగిద్ది. దాని తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తారన్నమాట. దాని తర్వాత సంజన గారు అండ్ ఇమ్మాన్యుల్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాల్ వల్లే తను కెప్టెన్ కాలేదు, సో నేను బాల్ పెట్టడం వల్ల అవ్వలేదు నిఖిల్ అని చెప్తారు. కెప్టెన్ అయితే ఈ మాటనండి, కెప్టెన్ అయితే జాకే వేసేసి అస్సలు పోడు అంటే ఉండిపోతాడు ఇక్కడే, పొరపాటును పోతే మళ్ళీ నేను ఫీల్ అవుతా, సో నేను బాధ పెట్టేసా అనేసి అని చెప్పి 2 విషయాలు చెప్తారు. ఒకటి ఏంటంటే కెప్టెన్ అయ్యాడు అనుకో, ఒకటి పోడు జాకేసేస్తాడు, ఎందుకంటే ఈ వారం ఇమ్యూనిటీ నెక్స్ట్ వారం కెప్టెన్. సో వీళ్ళ లెక్కలు వేసుకుంటారు కదా, గేమర్ సంజన గారి లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా, ఆయన బాధపడకూడదు, అట్ ద సేమ్ టైం ఆయనకి ఇమ్యూనిటీ రాకూడదు, అది అందులో తన పాత్ర ఉండకూడదు అనుకుంటారు గేమర్ కొన్ని లక్షణాలు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకిస్తే వీళ్ళకున్న షీల్డ్ ఎవరు, గౌరవ్ నిఖిల్ వీళ్ళకున్న షీల్డ్, తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు వెళ్ళిపోతారు వీళ్ళకి కూడా తెలియదు. ప్రస్తుతానికైతే వీళ్ళకున్న హోప్ 80% వీళ్ళు వెళ్ళిపోతారు, 20% మన వరకు వస్తుంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు నిఖిల్ గెలిపించి ఆవిడ బాల్ వేయకుండా నిఖిల్ కనుక గెలిపించి తనుజ కనుక బాల్ వేసిస్తే నిఖిల్ గెలిస్తే ఈ వారం ఇమ్యూనిటీతో సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ మళ్ళీ కెప్టెన్గా సేవ్ అయితే మళ్ళీ ఈ వారం ఎవరు వెళ్తారు, ఈ వారం గౌరవ్ వెళ్ళిపోయినా నెక్స్ట్ వీక్ మళ్ళీ వీళ్ళ మీదకి వస్తుంది కదా, భరణి గారి మీదకో సంజన గారి మీదకో లెక్కలేసుకుంటారు కదా అది. కాకపోతే ఏంటంటే పొరపాటుని ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఫీల్ అవుతా, నేను బాల్ వేసి పంపించేశాను అన్నట్టు ఇమ్యూనిటీ రాకుండా చేశానని. సో ఈ వారం మాత్రం వెళ్ళకూడదని కోరుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం కెప్టెన్ కూడా అవ్వకూడదని కోరుకున్నారు, అందుకనే బాల్ వేశారు. కానీ మళ్ళీ ఏమంటారు సంజన గారు మంచోడు రా పాపం అని చెప్పి ఒక మాట అంటారు. దానికి ఇమ్మాన్యుల్ మమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే అమ్మ, ఈ వీక్ ఉన్న ఒపీనియన్ నెక్స్ట్ వీక్ ఉండదు అంతే, బయట మనం ఏం చేస్తాం ఇలాగ అయినా చేయం కాబట్టి మళ్ళీ కలుసుకోవేది చేయం కాబట్టి లైఫ్ లాంగ్ క్యారీ చేస్తాం, ఇక్కడ సార్ట్అవుట్ చేసేసుకుంటాం కాబట్టి మనం ఉండలేము ఇదంతే అనే విధంగా మాట్లాడుకుని ఉంటారు. దాని తర్వాత భరణి గారు మళ్ళీ సుమనన్న దివ్య కూర్చుంటారు, దివ్య ఏదో పని మీద కిచెన్లోకి వెళ్ళిద్ది, సుమనన్న పడుకుందాం కదా అని కాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకొని సైలెంట్గా ఇక్కడ
మళ్ళీ ఆవిడేదో అనిందంట, నేనంట పక్కన ఎవరితో మాట్లాడతా ఆహా ఓహో అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడతానంట, మిగతా ఈవిడతో అలా మాట్లాడలేదు అన్న విధంగా చెప్తే నేను అనలేదు, ఓహో ఓహో అన్న విధంగా చెప్పానని చెప్పి ఏదో ఆ నవ్వులకు కూడా విపరీతమైన అర్థాలు తీసుకుంటారు. అది ఎందుకు తీసుకున్నారో నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత ఏమవుతుందంటే ఆవిడ కిచెన్లో అటు తిరిగి పని చేసుకుంటే వీళ్ళిద్దరు సైలెంట్గా కిచెన్లో వెళ్ళిపోతారు పడుకోవడానికి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకునిద్ది, ఉండరు, దాక్కునిద్ది కింద. ఎందుకు దాక్కునింది నాకు అర్థం కాల. దాని తర్వాత ఆవిడకి కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి సో ఎక్స్క్యూజ్ మీ, నేను వస్తున్నానో రాలేదో పట్టించుకోరా మీరు అంటే మీ ఇద్దరికి వెళ్ళిపోవటమేనా, మనం ముగ్గురు మాట్లాడుకుంటున్నాం కదా, మీ ఇద్దరు వెళ్ళిపోతారా అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేసిద్ది. ఇంకా దాని తర్వాత మిగతా వాళ్ళందరూ పడుకోవడం చూపించి అందరిని అట్లా స్లీప్ పడుకోబెట్టాడు బిగ్ బాస్ బాబాయ్. సో అది జరిగింది. పెద్ద పాయింట్లు ఓన్లీ ఆ వీడియోల వరకే. ఆ వీడియోలో ఏంటంటే నాకు కొంచెం బాధ అనిపించింది, అదేంటి ఎపిసోడ్లో ఇయ్యచ్చు కదా వాళ్ళు ఏం తప్పు చేశారు అన్న విధంగా అనిపించింది. బట్ కొన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసుకున్నా కూడా భరణి గారిది మంచి వీడియోనే, అట్లీస్ట్ అదేనే వేయచ్చు. సంజన గారిది వాళ్ళ సిస్టర్ని ప్రొటెక్ట్ చేసిన వీడియోనే, అది వేయచ్చు. నిఖిల్ది కూడా అలా కంపేర్ చేసుకుంటే అన్నీ వేయచ్చు. ఆ స్పాన్సర్ టాస్ తీసేసి ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ అగైన్ పైసామే పరమాత్మ హై, బట్ మనకు అలా కాదుగా. సో మనం చెప్పుకుంటా ఉన్నాం, ఇది జరిగింది. దానికోసం చెప్దామని చెప్పి మొత్తం అంతా ఫార్వర్డ్ చేసుకుంటే 3-4 గంటలు అది చూసుకుంటా అన్ని కవర్ చేసుకొని అవి రాసుకొని ప్రజెంట్ చేశాను. సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిమినేషన్ అప్డేట్తో కలుద్దాం. ఒక చిన్న సిగ్నల్ వచ్చింది, నో ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. అది పర్ఫెక్ట్ అప్డేట్ కాదు కానీ, లీక్ కాదు కదా, అప్డేట్ కాదు కానీ చెప్తా మార్నింగ్ మీకు కొన్ని గంటలు అంతే కదా. సో బట్ బాటంలో అయితే కనుక ఒక ఎలిమినేషన్ అనాలిసిస్ చేస్తానండి ఈ లోపల, చేసి ఉదయం 7 లోపల పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ లోపల ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. అది పెద్ద విశేషాలు లేనందుకు అక్కడ ఏమి లేవు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.